హాయ్ ఫ్రెండ్స్ అందరూ. ఈరోజు నేను మీకు 7 శనివారాల వ్రత కథను చెప్పబోతున్నారు. ఈ కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన 7 శనివారాల వ్రత కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మ దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఆ వెంకటేశ్వరి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో చూసిన వారు ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కథలోకి వెళ్ళిపోదాము. కలియుగం మొదలైనది. ఒకనాడు కలిదోష నివారణకు మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తాను అన్నాడు. ఆయన మహా తపస్శాలి. మనుషులంతా అందుకు ఆమోదించారు. మునులంతా అందుకు ఆమోదించారు. భృగు మహర్షి ముందుగా సత్యలోకానికి చేరుకున్నాడు. బ్రహ్మ అతని రాకతో గమనించి సరస్వతీదేవి వీణానాదంలో మునిగి ఉన్నాడు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి మహా తపస్శాలి అయిన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు. తర్వాత భృగువు కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనంద నాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపంతో, శంకర, నీవు నాట్య విలాసాలతో మునిగి మహా తపస్సాలని అతిథి అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు. కాబట్టి భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండా ఉండుగాక అని శపించాడు. ఆ తర్వాత భృగు మహర్షి వైకుంఠానికి చేరుకున్నాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి పాన్పు మీద పడుకొని తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతున్నాడు. మునిరాకను విష్ణువు గమనించలేదు. అప్పుడు భృగువు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద ఒక్క తన్ను తన్నాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమ శాంత స్వభావంతో లేచి మునికి నమస్కారం చేసి ఇలా పలికాడు. మునేంద్ర, మీ రాక చేత వైకుంఠం పావనమైనది. మీ రాకను గమనించని నా అభినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలు ఒత్తాడు. భృగు మహర్షికి గర్వభంగమైంది. దీంతో భృగువు విష్ణుమూర్తికి నమస్కారం చేసి, ఓ దేవదేవ, మీ వంటి సత్యగుణ సంపన్నులు 11 లోకాల్లోనూ ఎవ్వరూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో ఇలా చెప్పాడు. భృగు మహర్షి, ఓ మునులారా, శ్రద్ధగా వినండి. త్రిమూర్తులలో పరమ శాంతమూర్తి శ్రీమన్నారాయణుడే. అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పాడు. అప్పుడు మునులందరూ సత్రయాగాన్ని చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే దారపోశారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. ఎందుకంటే శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నాడు. అందుకు శ్రీహరి కోపగించగా ఆయనకు సకల మర్యాదలు చేశాడు. భర్తయే తన్ని గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది. మహాలక్ష్మీదేవి లేని ఇల్లు కళావిహీనమైనది. ఆమెని వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి పయనమయ్యాడు మహావిష్ణువు. ఇంతలో భూదేవి వచ్చి ఇలా పలికింది. దేవా, కలియుగంలో పాపం పెరిగిపోయింది. పాపభారాన్ని నేను మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరుకుంది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మీ కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామేష్టి చేయబోతూ భూమిని దున్నుతూ ఉండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది. దీంతో ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అనే పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయసుకు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుడే తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి
పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తరువాత అతని తమ్ముడు తొండమాలుడు రాజయ్యాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుని నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుడికి ఆలయాన్ని నిర్మించాడు. తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటివాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడే నిలిచి ఉన్నాడు. సోనకాది మహా మునులంతా సుతులు చెప్పింది విని ఇలా పలికారు. ఓ సూత మహర్షి, వెంకటాచలంపై శ్రీనివాసుడు వెలిసాక శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన భక్తులు ఎవరైనా ఉన్నారా అంటే వారి కథను మాకు వినిపించు అని ప్రార్థించారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఓ సౌనకాది మహామునులారా, నేను చెప్పే కథను శ్రద్ధగా వినండి. తిరుపతి మహాక్షేత్రానికి సమీపంలో ఒక పల్లెలో భీముడు అనే ఒక కుమ్మరివాడు నివసిస్తూ ఉండేవాడు. అతడు పేదవాడు. కుండలు తయారు చేసి వాటిని అమ్ముకొని జీవనం సాగించేవాడు. అతనికి శ్రీనివాసుడిపై భక్తి ఎక్కువ. చిరకాలం దేవుడిని పూజించాలి అని అతని కుటుంబ పరిస్థితిని బట్టి అతడికి అలాంటి అవకాశం ఉండేది కాదు. అందువల్ల తాను కుండలు తయారు చేసిన ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమని తయారు చేసుకొని స్వామివారిని పూజించడం ప్రారంభించాడు. సారెపై కుండలు తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుతూ ఉండేవాడు. అది అతని నిత్య కృత్యంగా మారింది. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ముందు భక్తి కలిగి ఉండేవాడు. తొండమానుడు ప్రతిరోజు వెంకటాచలానికి పోయి స్వామివారిని బంగారు పూలతో అర్పించేవాడు. కొంతకాలానికి అతడిలో అహంకారం పెరిగింది. అతడు పూజ చేయడానికి ఉద్యుక్తుడు అవుతూ ఉండగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థలంలో మట్టి పూలు స్వామివారి దగ్గర కనిపించాయి. కారణం అతనికి అర్థం కాలేదు. అర్చకులు తాను ఉంచిన బంగారు పూల స్థానంలో మట్టి పూలు ఎలా వచ్చాయి, ఎవరైనా అపహరించారా అని అడిగాడు. అప్పుడు రాజుతో భటులు ఇలా అన్నారు. రాజు తన భటులను కాపలాగా ఉంచాడు. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులే స్వామివారి దగ్గర ఉండేవి. దీంతో మహారాజుకు మానసిక వ్యధ పెరిగింది. చింతాపీడితుడైన అతడికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి ఇలా తెలియజేశాడు. రాజా, సమీప గ్రామంలో భీముడు అనే కుమ్మరివాడు ఉన్నాడు. అతడు కుండలు చేస్తున్న నామస్మరణాన్ని ధ్యానాన్ని విడువక పనులు చేసుకుంటూ ఉంటాడు. అతని భక్తి ప్రభావంన అతడు ఉంచిన మట్టి పువ్వులు ఇక్కడికి నా సన్నిధానానికి చేరుతున్నాయి. నీవు ఉంచిన బంగారు పువ్వులు అతడు ఉంచిన పూల ముందు నిల్వలేక అదృశ్యమైపోతున్నాయి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారించకు అని ఊరడించాడు. తనను మించిన భక్తుడు మరొకడు ఉన్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించడానికై వెంకటాచలానికి సమీపంలో ఉన్న పల్లెలో భటులతో కలిసి తిరగసాగాడు. రాజు ఒక పల్లెలో సారెపై కుండ నుంచి తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమకు సమర్పిస్తున్న భీమునిని చూసి ఆశ్చర్యపడ్డాడు రాజు. దీంతో రాజు భీమునిని సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టి పూలతో ఎందుకు పూజిస్తున్నావు? నీకు పూజకు పుష్పాలు దొరకడం లేదా అని అడిగాడు. అప్పుడు భీముడు రాజుకు నమస్కారం చేసి, మహారాజా, మీ వంటి వారు రావడం వల్ల నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడని. స్వామివారిని ఎలా పూజించాలో నాకు తెలియదు. నేను దరిద్రుడని. కుండలు చేయనిదే నా కుటుంబం గడవదు. కాబట్టి నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు కుండలు చేయక తప్పదు. అందువల్ల చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి ఇలా స్వామివారికి సమర్పించుకుంటున్నాను అని వివరించాడు. దీంతో కుమ్మరివాడి మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. కుమ్మరివాడి భక్తికి మెచ్చి అతడికి నమస్కారం చేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి భీముడు శరీరంగా వైకుంఠానికి చేరుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముడి భక్తికి మెచ్చి ఇక నుంచి నా ఉదయం ప్రసాదం మట్టి పాత్రలోనే నివేదించాలని తొండమాన్ చక్రవర్తికి ఆదేశించాడు. ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారాన్ని పాటిస్తూ ఓడు అనే ప్రసాదాన్ని మట్టి కుండలతో నివేదన చేసి ఆరాధిస్తూ ఉన్నారు.
ఇక తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చిస్తూ నిత్యోత్సవాలు, రథోత్సవాలు, సమారాధనలు మున్నగు వాటిని జరిపిస్తూ మరుజన్మలో విష్ణులోకానికి చేరుకున్నాడు అని సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుడి అనుగ్రహం పొందినవారు ఇంకెవరైనా ఉన్నారా, ఆ కథలని వినిపించండి అని కోరారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలము కాంచీపురంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. అతడి భార్య మాలిని. వారిద్దరూ అతిథులను ఆరాధిస్తూ గృహస్థ ధర్మాలను పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనం తర్వాత ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి ఇలా పలికాడు. జాతకం ప్రకారంగా దేవదత్తుడికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఆ అపమృత్యు దోష పరిహారం కోసము 7 శనివారాల వ్రతం చేసి అటు శనీశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు. బ్రాహ్మణుడు ఇంకా ఇలా పలికాడు. అమ్మా, నీవు శ్రద్ధ వహించి నీ భర్తని కూడా 7 శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. 7 శనివార వ్రత విధానాన్ని బోధించాడు. దాంతో దేవదత్తుడు ఆ శనివారం బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి స్నానాది కార్యక్రమాలను నిర్వర్తించి ఇంటికి ఈశాన్య భాగంలో పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భోజనం చేసి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారము వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు, పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ భక్తి శ్రద్ధలతో చేసిన 7 శనివార వ్రతానికి నాకు చాలా సంతోషం కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనేశ్వర దోషము, అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణ ఆయుర్దాయం కలవాన్ని చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 ఏళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలు అనే 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమయ్యాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన మా దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి చేరుకున్నారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవిస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. వెంకటనాయక అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు. శ్రద్ధా భక్తులతో ఆయన్ని ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం కలుగుతుంది అని సోదరుడు సౌనకాది మహామునులకు వినిపించాడు. ఈ కథను విన్నా, ఈ కథను చదివినా, 7 శనివారాల వ్రతం చేసినా కూడా ఆ స్వామి అనుగ్రహం కలగాలి మీ కుటుంబానికి, మీ కుటుంబ సభ్యులకని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. 7 శనివారాల పూజ ఎవరైతే చేసుకుంటున్నారో వారు ఈ కథను వినవలసిందిగా కోరుతున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః. గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ కథను చదువుకోండి,
చాలా చాలా బాగా మంచి జరుగుతుంది. గోవింద గోవింద గోవింద.